వీడియోలో మనం ప్లాస్టిక్ స్ట్రాపింగ్స్ ఏవైతే మనకు ఫ్రిడ్జ్కి కానీ లేదా వాషింగ్ మిషన్లు ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ప్లాస్టిక్ స్ట్రాపింగ్స్తో పంపిస్తారు కదా, వాటిని తీసి మనం చెత్తలో పారేస్తాం. అలా పారేయకుండా ఇలా ఉంటాయి ఆ స్ట్రాపింగ్స్. వీటిని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 ఇంచ్ లేదా 2.5 ఇంచ్ బిట్లుగా కట్ చేసుకొని వాటికి చిన్న హోల్ వేసుకొని మన ఇంట్లో ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ లోపల ఉండే లీడ్స్ని తీసుకొని మనం ఇలా ప్లాంట్స్కి ప్లాంట్ ట్యాగ్స్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి సుమారు 2 ఏళ్ల పాటు పాడైపోకుండా ఉంటాయి ట్యాగ్స్. అందులో మనం దారం కాకుండా ఇలాంటి కాపర్ వైర్లు ఉంటాయి కదా, అంటే మన ఇంట్లో పాడైపోయి పారేసిన ఎలక్ట్రికల్ వైర్స్, వాటిలో నుంచి మనం ఆ లీడ్స్ని కలెక్ట్ చేసి ఇలా ఈ పీసెస్ని 2.5 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ కట్ చేసుకొని దానికి ఒక చిన్న హోల్ వేసుకొని ట్విస్ట్ చేసుకుంటే ప్లాంట్స్ ట్యాగ్స్గా పనిచేస్తాయి అన్నమాట. వీటిని ఇలా వాడుకోవడం వల్ల బడ్జెట్ కూడా మనకు ట్యాగ్స్ ఒక్కొక్క ₹2 ₹3 అమ్ముతారు మార్కెట్లో. అలా కాకుండా ఏమీ ఖర్చు పెట్టకుండా మనం ప్లాంట్ ట్యాగ్స్ ఒక ఫ్రిడ్జ్ దాంతో మనం కనీసం ఒక 200 ట్యాగ్స్ చేసుకోవచ్చు తెలుసా. అంటే 200 ప్లాంట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ ప్లాంట్ ట్యాగ్స్ కన్నా ఇవి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా డ్యూరబిలిటీ బాగుంటుంది అనమాట. ఒకసారి మనం బ్లాక్ మార్కర్తో రాస్తే 1 ఇయర్ పాటు ఆ పేరు పాడైపోదు. 1 ఇయర్ తర్వాత పేరు కొద్దిగా ఫేడ్ అవుద్ది, కానీ మళ్ళీ మనం దాన్ని రాసేసుకోవచ్చు. ఆ ట్యాగ్ అయితే అంత గట్టిగా ఉంటుంది. 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా ఉంటుంది ట్యాగ్. అంత తేలిగ్గా పాడైపోదు అనమాట. ఆ 2 ఇయర్స్ తర్వాత ఇది పౌడర్ లాగా రాలిపోద్ది. 3 ఏళ్ల పాటు ఒక ట్యాగ్ మనం తక్కువ ఖర్చులో ఒక ట్యాగ్ తయారు చేసుకుంటున్నామంటే చాలా యూస్ఫుల్ కదా. చూసారా, నేను ఇలా కాపర్ వైర్ కలెక్ట్ చేసుకున్నాను పాడైపోయిన ఎలక్ట్రిసిటీ వైర్ నుంచి. ఇలా హోల్స్ వేసుకొని చిన్న, అంటే మన షోల్డరింగ్ రాడ్ కానీ లేదా ఒక చిన్న సూదితో కాల్చి హోల్ పెట్టేసామంటే ఇలా ట్యాగ్స్ తయారు చేసుకోవచ్చు. దీని మీద మనం పేరు రాసుకొని, ఇంతకుముందు నేను చూపించాను కదా ప్లాంట్స్కి పేరు రాసుకున్నాను నేను. మన ప్లాంట్స్ ఈజీ ఐడెంటిఫికేషన్ మర్చిపోకుండా మన దగ్గర ఒకటో రెండో ఉంటే గుర్తుంటాయి, 100 ఉన్నప్పుడు గుర్తుంటాయి. మన దగ్గర కొన్ని 100 ప్లాంట్స్ కలెక్షన్స్ ఉన్నప్పుడు లేదా ఒక 50-60 ఉన్నా కూడా వాటి పేర్లు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది.